నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాణ్యం నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కలగాలంటే ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలి. సిపిఎం అభ్యర్థి డి గౌస్ దేశాయ్. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని నియోజకవర్గాల్లో ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సూచన. పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరీ శంకర్రెడ్డి. కర్నూలు నగరంలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తానని, తనను గెలిపించాలని ప్రజలను కోరిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎండి ఇంతియాజ్. వార్తల్లోని వివరాలకు వెళ్తే, పాణ్యం నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కలగాలంటే ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని పాణ్యం సిపిఎం అభ్యర్థి గౌస్ దేశాయ్ అన్నారు. కర్నూలులోని పాణ్యం పరిధిలో ఉన్న టెలికాం నగర్లో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. టెలికాం నగరు ఈ ప్రాంతాలన్నింటినీ కూడా తిరుగుతూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ప్రధానటువంటి మా దృష్టికి ప్రజలు తెచ్చినట్టు సమస్యలు, నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. అందరూ కూడా మధ్యతరగతి ప్రజలు, ఉన్నత మధ్యతరగతి ప్రజలు ఉన్నారు. డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఎక్కడ కూడా డ్రైనేజ్ వ్యవస్థ అనేటువంటి లేదు. నీళ్లు 2 రోజులకు ఒకసారి, లేదంటే 3-4 రోజులకు ఒకసారి వచ్చే పరిస్థితి ఉంది. ఆ నీళ్లు కూడా ఎక్కువసేపు రావట్లేదని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. నేను నగర కార్పొరేషన్, ఎందుకంటే ఈ ప్రాంతంలో బివై రామయ్య పక్కలోనే అంటే మేయర్ ఆయన వార్డు కూడా ఉంది. ఆయన దృష్టికి తెస్తున్నా, నగర పాలక సంస్థ దృష్టికి తీసుకుని వస్తున్నా. పన్నులు ఎక్కువ శాతం కట్టేటింది ఈ ప్రజలు. పన్నులు కట్టే వాళ్లకు పనిష్మెంట్ ఉంది. కాబట్టి పన్నులు కట్టే వాళ్ళకు పనిష్మెంట్ ఉండకుండా ఉండాలంటే ఈ ప్రాంతంలో త్రాగునీటి సమస్య పరిష్కారం చేయాలి. అట్లా డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లా ఈ ప్రాంతంలో చాలామంది చదువుకున్నట్టు నిరుద్యోగులు చాలామంది మా దృష్టికి తెచ్చిందేమంటే, ఎక్కడ కూడా పరిశ్రమలు ఏర్పాటు చేయట్లేదు, మీరైనా పోరాటం చేయండి. ఎందుకంటే ఎంబీఏ చేసిన వాళ్ళు ఉన్నారు, బీటెక్ చేసినట్టు వాళ్ళు ఉన్నారు, బీఈడీ చేసినట్టు వాళ్ళు ఉన్నారు. ఎవరు కూడా, ఎందుకంటే డిఎస్సీ అని మధ్యలో ఆగిపోయింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఒకటి కూడా భర్తీ చేయట్లేదని చెప్పేసి చాలామంది కోరుతా ఉన్నారు. అందుకోసం ఈ ప్రాంత ప్రజానికాన్ని నేను కోరుతా ఉన్నా, సిపిఎం పార్టీగా ఇండియా కూటమి అభ్యర్థులుగా రాబోయే కాలంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, అట్లే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు వామపక్షాలు సహకారంతో వచ్చేటువంటి ప్రభుత్వాలు హామీ ఇస్తూ ఉన్నాయి. ప్రజలు మీరు సహకరించండి. రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాం. దాంతోపాటు ఈ ప్రాంతంలో ప్రత్యేకించి ఓరకల్ ఇట్లాంటి ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ హబ్ కోసం ప్రభుత్వం పైన ఒత్తిడి చేసుకోవడం కోసం అసెంబ్లీలో కానీ బయట కానీ ఆ రకం పోరాటం చేస్తామని చెప్పేసి ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. కాబట్టి సుత్తి కూడా నక్షత్రం గుర్తుకు ఒకటి, ఇట్లా పార్లమెంట్ అభ్యర్థి లక్ష్మీ నరసింహ యాదవ్ హస్తం గుర్తుకు ఓటేసి అఖండ మేయర్తో గెలిపించాలని చెప్పి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్రంలో ఐఏఎస్ అనుభవంతో అనేక నూతన ప్రణాళికలతో ఆయా ప్రాంతాల అభివృద్ధికి దోహదపడడం జరిగిందని, అదే అనుభవంతో కర్నూలు నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి తాగునీరు, ట్రాఫిక్ సమస్యతో పాటు నగర ప్రజలు విద్య, వైద్య, ఉపాధి, ఉద్యోగాలు, పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేసి నిరూపించుకుంటానని కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏఎండి ఇంతియాజ్ పేర్కొన్నారు. నగరంలోని కొత్తపేట వైసీపీ అభ్యర్థి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏఎండి ఇంతియాజ్, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి హాజరై మాట్లాడారు. కర్నూలు నగర నియోజకవర్గ పరిధిలో మనకు ఇంటింటికి ప్రచారం వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి విశేషమైన స్పందన లభిస్తూ ఉంది. అందరూ కూడా మరొక్కసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అనే పిలుపునిస్తున్నారు. అందరు కూడా కోరుకుంటున్నారు. అందరు కూడా ఆయన్ని సీఎం చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
ఈరోజు నేను మీ అందరితో చెప్పడం ఏంటంటే, కర్నూలు నియోజకవర్గ అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు కొన్ని నిర్దిష్టమైన ప్రణాళికలు, ఆలోచనలు కర్నూలు నగర అభివృద్ధి కోసం ఉన్నాయి. వీటిల్లో ముఖ్యంగా ఒకవైపు నగర అభివృద్ధి గురించి మనకు ఏ విధంగా పట్టణీకరణ, దానికి సంబంధిత సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలి, అలాగే నిరుద్యోగంలో ఉన్న అంటే చదువుకున్న యువతకు ఏ విధంగా వాళ్లకు ఏ విధమైన ప్రణాళికలు రచించాలి, అలాగే చదువుకుంటున్న విద్యార్థులకు ఏ విధంగా చేయాలి. నాలుగోది, మనకు మహిళలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆదాయం, ఎందుకంటే కుటుంబానికి సుస్థిరమైన ఆదాయం కల్పించాలంటే మనకు ఏదైతే ఆదాయం వస్తుందో కుటుంబానికి, దానికి అదనపు ఆదాయంగా మహిళలు ఎక్కువగా మనకు పొదుపు గ్రూపుల్లో ఉన్న మహిళలు ఏ విధంగా మనకు ఆదాయాన్ని పెంపొందించుకోవాలి, దీంతో పాటు ఇతర సబ్జెక్ట్స్ మీద నాకు ఒక పూర్తి అవగాహనతో ఉన్నాను నేను ఈరోజు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సాధారణ ఎన్నికల నిర్వహణపై జనరల్ అబ్జర్వర్లు, జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సృజన, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్తో కలిసి ఎన్నికల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గౌరీ చరితారెడ్డి వరవకల్లు మండలం గుడింతాం తాండా, తిప్పాయిపల్లె, బ్రాహ్మణపల్లి, శకునాల గ్రామాలలో బాగూర్ సూపర్ 6 పథకాలను ప్రజల్లో వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో 2 ఓట్లు సైకిల్ గుర్తుకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించిన గౌరీ చరితారెడ్డి, పసుపుమయమైన మేలవై వైకాపా పార్టీకి చెందిన పలువురు నాయకులు, వార్డు మెంబర్లు వైకాపా పార్టీకి రాజీనామా చేసి చరితమ్మ సమక్షంలో టీడీపీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణపల్లి గ్రామానికి వైసీపీ వార్డు మెంబర్ 27 వార్డు మెంబర్లు వరలక్ష్మి, నాగరాజ్తో పాటు నాగశేషులు, బోయ లక్ష్మణతో పాటు 10 కుటుంబాలు మరియు తిప్పాయిపల్లె గ్రామానికి చెందిన వైసీపీ ముఖ్య నాయకులు వెంకటరామిరెడ్డితో పాటు పలు కుటుంబాలు గౌరీ చరితారెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ మల్లెల రాజశేఖర్, మండల అధ్యక్షుడు డి గోవింద్ రెడ్డి, పార్లమెంట్ ఉపాధ్యక్షుడు మోహన్ రెడ్డి, నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కె పార్వతమ్మ, వాణిజ్య విభాగం అధ్యక్షుడు బ్రాహ్మణపల్లి నాగిరెడ్డి, మిగుతం తాండా గ్రామ నాయకులు లక్ష్మణ నాయక్, రాము నాయక్, కృష్ణ నాయక్, తిప్పాయిపల్లె సుధాకర్ రెడ్డి, ఏరాసు ప్రతాప్ రెడ్డి, ఏరాసు రాఘవరెడ్డి, బ్రాహ్మణపల్లె గ్రామ టీడీపీ నాయకులు రాజశేఖర్ చౌదరి, రామాంజనేయులు, శకునాల గ్రామ నాయకులు హరి, రాయలసీమ విద్యార్థి విభాగం జేఏసీ అధ్యక్షుడు శ్రీరాములతో ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు ఏసోబు, మండల తెలుగు యువత అధ్యక్షుడు రామచంద్రుడు, మండల మైనార్టీ నాయకులు హుషేనాపురం, మహబూబ్ బాషా, వలీ, అన్వర్ మరియు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి దాని పరిష్కారం కోసం మేము కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఇక్కడ మీకు తాగడానికి నీళ్ళ సమస్య కూడా ఎక్కువగా ఉంది. వాళ్ళు గ్రీన్ కో వాళ్ళు ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి ఏది చెయ్యట్లేదు. మేము చాలా ఇబ్బంది పడతా ఉన్నామని చెప్తా ఉన్నారు. భూపాల్ రెడ్డికి చేస్తున్నారు మేడం, భూపాల్ రెడ్డికి చేస్తున్నారు, భూపాల్ రెడ్డికి ఒకరికి చేస్తున్నాడు. చదువుకున్న యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకాలంటే పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు తీసుకొచ్చే నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు. మీరు ఒక్కటి ఆలోచించండమ్మా, మనకందరికీ జాబ్ రావాలంటే బాబు రావాలి. అంతేకాకుండా కమ్యూనిటీ హాల్ కావాలని అడగడం జరిగింది. ఇవన్నీ అమ్మ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చేసుకుందాం. ముందు మీరందరూ అందరు ఐక్యమత్యంగా ఉండి అందరు కలిసిపోయి ఈ వారం రోజులు కష్టపడితే మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అందరు కష్టపడి మంచి మెజార్టీ తీసుకొని రండి. మన గ్రామంలో ఏవైతే చేయాలో అవన్నీ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం రేవనూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు నరసింహారెడ్డి 1 నెల రోజుల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. నెల రోజుల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, బనగానపల్లె బీసీ జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేగా అవుతారని రేవనూరుకు చెందిన నరసింహారెడ్డి మీడియాకు తెలిపారు. 1 నెల రోజుల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, బనగానపల్లె బీసీ జనార్దన్ రెడ్డి
ఎమ్మెల్యేగా అవుతారని రేవనూరుకు చెందిన నరసింహారెడ్డి మీడియాకు తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు వైసీపీ పాలనలో విసుగు చెందారని అన్నారు. ఈ అరాచక పాలన ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఆలోచన చేస్తున్నారని నరసింహారెడ్డి తెలిపారు. సూపర్ 6 పథకాలు ప్రజలకు చాలా బాగున్నాయని, స్పందన కూడా ప్రజల నుండి అపూర్వ స్పందన వస్తుందని నరసింహారెడ్డి తెలిపారు. వీళ్ళతో అందరితో మాట్లాడి ఆ సంవత్సరం ఆవుల అంత బీదలు మిరపలేసుకున్నారు. ఒక్కొక్కరికి 30 క్వింటాళ్ళు వండినాయి. ఆ తడి నీళ్లు పారినందుకు. ఇదే రామిరెడ్డి ఏ రోజుకు రేవనూరు మొగమే చూడలే, కాలువేంది చూస్తాడు ఆయన. ఉదాహరణకు దదనాల ప్రాజెక్టు అది సామాన్యమైనది అవుతుందా? ఎక్కడి నుంచో పంపింగ్ చేసి దదనాల ప్రాజెక్టుకు నింపడం అంటే, లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టడం అంటే అది కాదన్నారు. ఈయనతో చేసి చూపించినాడు ఆయన. ఒక పట్టుదల పడితే ఖచ్చితంగా అది సాధిస్తాడు జనార్దన్ రెడ్డి గారు. ఈరోజు అతను నిక్కరు కట్టుకునే వాళ్ళ నుంచి రాజకీయం చేసినాడు, కాలేజీ నుంచి రాజకీయం చేసినాడు. మనమేది బచ్చగాళ్ళం. ప్రజలకు మంచి పథకాలు పెట్టినాడు. 3 సిలిండర్లు ఫ్రీ అన్నాడు, బస్సులో ఫ్రీ అన్నాడు. ఆడవాళ్ళకు ఒక్కొక్కరికి 1500 ముగ్గురు ఉంటే 15 మూడు 45 4500 నెలకు వస్తుంది. ఈయన జగన్మోహన్ రెడ్డి ఒక్క 4 పిల్లలు ఉంటే ఒక్కరికి వెళ్తే మిగిలిన ముగ్గురిని చైతన్యం చేసుకోమని ఈయన ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానంటున్నాడు. పింఛను ఈయన 4000 నేను ప్రమాణ స్వీకారం చేసిన నెల నుంచి ఇస్తానంటున్నాడు. 4000 జూన్ నుంచి మేనిఫెస్టో ప్రమాణం ఉంది. ఇది రైతు భరోసా ఆయన ఏంది మోడీ దాంతో కలుపుకొని 13,000 ఇస్తున్నాడు. ఈయన నేనే 20,000 ఇస్తానంటున్నాడు. సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వమే 20,000 ఇస్తానంటున్నాడు. కాబట్టి మేనిఫెస్టో బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. జనార్దన్ రెడ్డి మటుకు అత్యధిక మెజారిటీతో గెలుస్తాడు. చంద్రబాబు కూడా సీఎం అవుతాడు గ్యారంటీగా. రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని మేము కోరుకుంటున్నాం. నన్నూరులోని అంబేద్కర్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉదయం 10 గంటలకు వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వడదెబ్బ నివారణ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డెమో ప్రమిళ మాట్లాడుతూ ప్రజలు 10 గంటలలోపు తమ పనులు ముగించుకుని నీడగల ప్రదేశంలో ఉండాలని అన్నారు. తప్పనిసరిగా బయటకి వెళ్లవలసి వచ్చినప్పుడు గొడుగును, టోపీ లేదా తలపై టవల్ను, చెప్పులను ధరించి బయటకు వెళ్లాలని అన్నారు. గంటకొకసారి నీళ్లు తాగాలని అన్నారు. అంతేకాకుండా వడదెబ్బ లక్షణాలు, వడదెబ్బ ప్రథమ చికిత్స, వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. అనంతరం వడదెబ్బకు గురైన వ్యక్తిని త్వరగా నీడగల ప్రదేశానికి మార్చాలని మరియు గాలి తగిలేటట్టుగా చూడాలని, దుస్తులు వదులు చేసి చల్లని నీటిలో ముంచిన బట్టతో తరచూ శరీరం తొడవాలని, ఓఆర్ఎస్ ద్రావణం లేదా చిటికెడు ఉప్పు, చక్కెర కలిపిన నీటిని, మజ్జిగను త్రాగించాలని, వీలైనంత త్వరగా వడదెబ్బకు గురైన వ్యక్తిని దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి వైద్య సహాయం అందించే ఏర్పాటు చేయాలని తెలిపారు. అనంతరం ఓఆర్ఎస్ ద్రావణం యొక్క ప్రాముఖ్యత గురించి వివరిస్తూ ఆ ద్రావణాన్ని తయారు చేసి చూపించి ప్రజల చేత తాగించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఈఈఓ శ్రీనివాసులు, డిప్యూటీ డెమో చంద్రశేఖర్ రెడ్డి, పిహెచ్ఎన్ విజయలక్ష్మి, సిహెచ్ఓ సుమధుర, సూపర్వైజర్ ప్రభాకర్ రెడ్డి, ఆరోగ్య కార్యకర్త దేవేశ్వరి, అంగన్వాడీ కార్యకర్తలు సరోజ, సుకన్య, ఆశా కార్యకర్త సునీత తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జనరల్ అబ్జర్వర్లు, రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో కర్నూలు పార్లమెంట్ బ్యాలెట్ యూనిట్లకు 2వ విడత ఈవీఎం ర్యాండమైజేషన్ నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సృజన పాల్గొన్నారు. మే 13న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల విధులు నిర్వహించనున్న అధికారులు, సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సృజన ఓ ప్రకటనలో తెలిపారు. మే 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అన్ని రకాల ఎన్నికల విధులలో ఉన్న పోలింగ్ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కొరకు ఇప్పటి వరకు 20,365 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, వారందరికీ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఫెసిలిటేషన్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేశామని కలెక్టర్ పేర్కొన్నారు. ఫెసిలిటేషన్ కేంద్రాలు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించబడతాయని కలెక్టర్ తెలిపారు. అన్ని రకాల ఎన్నికల విధుల్లో ఉండే 20,365 మంది పోస్టల్ బ్యాలెట్ కొరకు దరఖాస్తు చేసుకున్నారని, ఇందులో ఎసెన్షియల్ సర్వీసెస్కు సంబంధించిన ఉద్యోగులు 1,604 మంది, ఇతర జిల్లాలకు చెందిన ఉద్యోగులు 3,281 మంది, పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు,
పోలీసులు తదితర ఎన్నికల సిబ్బంది 15,480 మంది ఉన్నారని అన్నారు. వీరందరికీ ఫెసిలిటేషన్ సెంటర్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఓటు హక్కు ఉన్న ఉద్యోగులు ఏ నియోజకవర్గంలో ఓటు హక్కు ఉంటే ఆ నియోజకవర్గంలోని ఫెసిలిటేషన్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా ఇతర జిల్లాల్లో ఓటు హక్కు ఉన్న ఉద్యోగులు వారు పనిచేస్తున్న నియోజకవర్గ కేంద్రంలోని ఫెసిలిటేషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వర రెడ్డికి రోజురోజుకు పెరుగుతున్న జనబలం. అడుగడుగునా ప్రజలు నీరాజనాలు, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పట్టణ గ్రామాల్లో ప్రచారం. మే 13న జరిగే ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి బీవీ జయనాగేశ్వర రెడ్డి ప్రచారంలో సుడిగాలి పర్యటన చేశారు. పెరుగుతున్న వలసలతో ఎమ్మిగనూరులో సైకిల్ స్పీడ్ పెరిగిందని అన్నారు. ఎమ్మిగనూరు అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో టీడీపీ పాలన రావాలని అన్నారు. టీడీపీ హయాంలో గొనిగండ్ల మండలంలో 13 కోట్లతో గ్రామాలకు శాశ్వత తాగునీటి పథకానికి మేము నిధులు కావాలని కోరితే వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. 146 కోట్లతో గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి పైప్ లైన్తో ఎమ్మిగనూరు పట్టణానికి ఇంటింటికి తాగునీరు అందిస్తామని అన్నారు. చిన్న కొత్తిలి ట్యాంకు ద్వారా దాదాపు 7 గ్రామాలకు తాగునీరు అందించామని అన్నారు. ఇవన్నీ గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు ఆశీస్సులతో పనులు చేస్తే ఈ వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని అన్నారు. ఎమ్మిగనూరు ప్రజలు తనను ఎమ్మెల్యేగా ఆశీర్వదిస్తే ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని నందనవనంగా తీర్చిదిద్దుతామని అన్నారు. రైతులకు, చేనేతలకు, బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అభివృద్ధి ఫలాలు అందించడం అనేది ముఖ్యమైన ఎజెండా అని అన్నారు. 8,000 ఇళ్ళు తీసుకొచ్చాను. నేను కట్టించింది పెట్టించింది ఎందుకు మీకోసం. ఆ ఇళ్ళని వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ రంగులు కొట్టుకొని నాకు మా తండ్రి గారికి తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందని ఆపిన. రేపు నేను వచ్చిన వెంటనే ఫస్ట్ కార్యక్రమం ఆ ఇళ్ళను కట్టి మళ్ళా శుభ్రం చేసి నీళ్లు వసతులు ఏర్పాటు చేసి మీకు ఇస్తున్నాం. ఎమ్మిగనూరు టౌన్లో ఇంటింటికి త్రాగునీరు, కొలాయి నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. నేను ఆ రోజు చంద్రబాబు గారి ఆశీర్వాదంతో 146 కోట్లతో గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి ఇంటింటికి ఫిల్టర్ నీళ్ళు 24 గంటల తాపేటువంటి ఆ కార్యక్రమాన్ని స్కీమ్ చేస్తే ఏం చేస్తారు వీళ్ళు 5 సంవత్సరాలు ఆ ప్రాజెక్టును మూలబడేశారు. ఇదే గోనెగండ్ల మండలంలో 13 కోట్ల రూపాయలతో 11 గ్రామాలకు త్రాగునీరు, ఒక్క చుక్క నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న ఈ గ్రామాలకు తాగునీళ్ళు తెస్తే ఆ ప్రాజెక్టుని సర్వనాశనం చేశారు. అంటే వీళ్ళ విధానం ఆలోచించాలి. మీరు 5 ఏళ్లు ప్రజల్ని రక్తాన్ని పీడించి సంపాదించి అదే రకంగా ఆ ప్రాజెక్టుని ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా ఈరోజు ఇంతమంది తాగడానికి నీళ్లకు గ్రామాన ఒక్క చుక్క నీరు లేక బాధపడతా ఉంటే పలకరించిన దిక్కు లేదు, దివాణం లేదు. మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు మేము ప్రజల కోసం ఉన్నాం, పేదల కోసం ఉన్నాం, రైతుల కోసం ఉన్నాం, బడుగు బలహీన వర్గాలు నరకం చూస్తున్నారు ఈరోజు వేసవి సమయంలో ఒక్క చుక్క నీళ్లు లేక. అందుకే చెప్తున్నాం మళ్ళీ రేపు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. రేపు మళ్ళీ ఈ ప్రాజెక్టులన్నీ రావాలంటే సైకిల్ రావాలి, నీళ్లు కావాలంటే సైకిల్ రావాలి, ప్రతి ఒక్కరికి ఇప్పుడు కనబడే ఇసుక ఫ్రీగా దొరకాలంటే మళ్ళీ సైకిల్ రావాలి. ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చెబుతూ రానున్న రోజుల్లో సైకిల్కి ఓటు వేయాలని చెప్పి వారందరినీ అభ్యర్థించడం జరుగుతుంది. ఇంటింటి ప్రచారంలో చాలా ఆనందంగా వారికి ఉన్నటువంటి వేదనని, బాధను కూడా భరిస్తూ ఒకటే చెప్తున్నారు, సైకిల్కి వేసి కూటమి అభ్యర్థిని మమ్మల్ని గెలిపిస్తామని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిని చేసుకుంటామని తెలియజేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కలగాలంటే ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలి. సిపిఎం అభ్యర్థి డి గౌస్ దేశాయ్. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని నియోజకవర్గాల్లో ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సూచన. పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరీ శంకర్రెడ్డి. కర్నూలు నగరంలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తానని, తనను గెలిపించాలని ప్రజలను కోరిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎండి ఇంతియాజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.